విశ్వనాథ్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ మాకు తెలిసిందే కదా, కళా తపస్వి. డివిఎస్ రాజు గారు రామారావు గారితో రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉండేవారు. డివిఎస్ ప్రొడక్షన్స్ పెట్టిందే రామారావు గారి కోసం. డివిఎస్ రాజు గారిని నిర్మాత చేసిందే రామారావు గారు. ఫస్ట్ పిక్చర్ మంగమ్మ చెవులు 1964-65 ప్రాంతాల్లో. అది అయిపోయింది. తర్వాత ఆరుద్ర రామలక్ష్మి గారు ఒక నవల రాశారు, ఆడది అని. ఆ నవల బాగా నచ్చింది విశ్వనాథ్ గారికి. విశ్వనాథ్ గారు వెళ్ళి డివిఎస్ రాజు గారు చెప్పారు, ఈ కథ బాగుందండి, ఇచ్చేద్దామండి అంటే. రామారావు గారు పొద్దున్నే మేకప్ వేసుకుంటున్నారు, 5:30 ఇంటికి ఇట్లాగే ఇంట్లో వీళ్ళు ఆఫీస్లో కూర్చొని ఉన్నారు పక్కన. డివిఎస్ రాజు గారు, రామారావు గారు తమ్ముడు త్రివిక్రమరావు గారు, ఇంకా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు విశ్వనాథ్ గారు మంచి కథ చెప్పారు, అది బాగుంది, తీస్తే బాగుంటుంది, కానీ రామారావు గారు ఫస్ట్ హాఫ్లో స్టూడెంట్గా ఉంటారు, స్టూడెంట్గా అది సరిపోదేమో అని అనుకుంటున్నారు డివిఎస్ రాజు గారు. రామారావు గారు మేకప్ చేసుకుని బయటకు వచ్చారు. ఏంటి బ్రదర్, ఏంటి విశేషాలని, ఒక మంచి కథ విన్నానండి విశ్వనాథ్ గారి దగ్గర అంటే. విశ్వనాథ్ గారి దగ్గర ఆల్రెడీ రామారావు గారు చేస్తున్నారు, చిన్ననాటి స్నేహితులు అలాంటి సినిమాలు చేస్తేను అది బాగుంది కథ, కానీ ఫస్ట్ హాఫ్లో కాలేజ్ కుర్రాడు అయి ఉంటాడు ఆ కథలో హీరో అంటే, అది మనకు వద్దులేండి, మనం చేస్తే బాగుండదు, ఒక పని చేయండి శోభన్ గారితో చేయించండి చెప్పి. జీవన జ్యోతి సినిమా, అది ఎంత పెద్ద సక్సెస్ అది. అమ్మో, అవును కదా. జీవన జ్యోతి సినిమాని రామారావు గారు చెప్పి శోభన్ బాబు గారికి చేయించారు.